వెల్కమ్ టు టీవీ5. నేను మీ ఆదిత్య. నేను మీ మైత్రి. ఈ రోజు ఎందుకు వచ్చామంటే బిగ్ బాస్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. కామనర్స్ గా ఎంతమంది వచ్చారు? 6. మరి మా సెలబ్రిటీస్ 9 మంది. వాళ్ళు ఆల్రెడీ శుక్రవారం వరకు మనం చూసాం ఏం చేశారు. రేపు నాగార్జున గారు వచ్చి ఏం మాట్లాడతారో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఎలా అనిపించింది ఎపిసోడ్ మొత్తం చూస్తే? నాకైతే మా కామనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాను. ఫస్ట్ డే మాత్రం బాగానే జరిగింది. ఎలా సర్దుకుపోతారో అని అనుకున్నాను, కానీ చాలా బాగా ఆడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ సెలబ్రిటీస్ ఆడే ఆట చూస్తే? మా సెలబ్రిటీస్ అయితే మామూలుగా లేదు, అసలు రెంట్కున్న టెనెంట్స్ లాగే అదిరిపోయారు అనమాట. సూపర్ గా. ఎందుకో కామనర్స్ మరి ఎక్కువ చేస్తున్నారో అనిపించింది ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్. ఈ అంటే శుక్రవారం వరకు చూస్తే మాత్రం బాగున్నా. అంటే 2-3 మీద నాకు ఒపీనియన్ అయితే మారింది. దమ్ము శ్రేజ అయితే మాత్రం దుమ్ము దులిపింది నిజంగా. ఆవిడ వల్లే సంజన గారు కెప్టెన్ కూడా అయ్యారు. అసలు సంజన గారు కెప్టెన్ అనేది సూపర్. ఒక ట్విస్ట్ అనిపించింది అనమాట. బిగ్ బాస్ ట్విస్ట్లు ఎలా ఉంటాయో సూపర్. అసలు ఏంటి ఏం లేదు సీజను అని అనుకునే టైంలో ఎవరైతే బయటికి వెళ్ళిపోవాలి అని అందరూ అనుకున్న వాళ్ళే కెప్టెన్ అవడం అనేది ఇప్పటి వరకు మనం చూడలేదు. కెప్టెన్ అయినా కూడా తన నామినేషన్స్ లో ఉంది కాబట్టి చూద్దాం రేపైనా ఎల్లుండైనా ఆ నామినేషన్ లిస్ట్ నుంచి తను ఎలిమినేట్ అవుతుందా లేదా అనేసి. మీకు ఒకటి చెప్పిన, ఇప్పుడు బిగ్ బాస్ లో కావాల్సింది అదే. ఇప్పుడు బిగ్ బాస్ లో మనం ఫుటేజ్ ఇచ్చుకోవడానికి ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 1 అవరే మనం చూపిస్తారు. మీరు ఈ 5 రోజులు చూసుకుంటే ఏదో విధంగా నెగిటివ్ ఆర్ పాజిటివ్ సంజన కనిపిస్తానే ఉంది. ఇప్పుడు చూసుకో, స్టార్టింగ్ లోనే చూడు. మరి ఎందుకు అలా చేస్తుంది? అసలు తన బిహేవియర్ ఎందుకు అలా మారడానికి కారణం ఏంటి? ఏమైనా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారా? అంటే నా పర్సనల్ క్వశ్చన్ ఇది. బిగ్ బాస్ ఏమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చారా లేదా తన క్యారెక్టరే అదా? ఒకవేళ బిగ్ బాస్ గనక టాస్క్ ఇస్తే మనకు ఆల్రెడీ ఎపిసోడ్స్ లో కనిపిస్తుంది. టాస్క్ అయితే ఇవ్వలేదని తెలుస్తుంది. చెప్పారేమో, ఎవరికి తెలుసు. ముందే చెప్తే అది నాగార్జున గారు వచ్చి రివీల్ చేయాలి. 100% చెప్పుండ్రు. ఒకటి, ఆవిడ బాత్రూమ్ లో ఆ షాంపూ అలాగే కండిషనర్, అసలు పాయింట్ ఏంటంటే 15 మెంబర్స్ లో 14 మెంబర్స్ అందరు తనకి అగేన్స్ట్ గా ఉన్నా కూడా అది ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదు? అసలు ఏంటి తన బిహేవియర్ ఏమనుకుంటుంది అసలు? లేదా అవును, ఇప్పుడు ఏం లేదు ఆవిడ. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నాకు వద్దు అని అనుకుంటే నా స్టాండ్, అంటే నా మాట మీద నేనే స్టాండ్ తీసుకుంటా. ఎంత మంది నువ్వు వద్దు వద్దు షాంపూ విషయమే అనుకోండి, అక్కడ ఆల్రెడీ మానిటర్ ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు అతను చెప్పినప్పుడైనా తీయాలి కదా. నేను తీయను 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 అంటే ఏంటి అసలు? ఒక మనిషికి ఒక ఈగో హర్ట్ అవడానికి ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ఆవిడకి ఎక్కడో ట్రిగర్ అయింది. అందుకని ఎవరు హర్ట్ చేశారు? మీ సెలబ్రిటీలోనే కదా. అవును, మా లక్ష్మప్ప మేడం చేశారు. కానీ ఇగో ఇప్పుడు ఎంత ఏదైనా ఆవిడ కంటెంట్ ఇచ్చుకోవడానికి చాలా ప్రయత్నించింది, సక్సెస్ అయింది, కెప్టెన్ అయింది. ఇప్పుడు మనం ఎంత నెగిటివ్ చూసినా ఇప్పుడు కెప్టెన్ అయింది. కెప్టెన్ ఎవరి వల్ల అయింది? మా కామనర్ శ్రీజ ఆడడం వల్ల తను కెప్టెన్ అయింది. అది పాయింట్. శ్రీజ ఆడింది నిజంగా సూపర్. అంటే ఏదైతే అగ్ని పరీక్షలో ఆవిడ దూకుడు ఎలా అయితే ఉందో సేమ్ అలా ఉంది. నేను నిజంగానే అప్రిషియేట్ చేస్తాను. వచ్చిన 6 కామనర్స్ లో మంచిగా ఉన్నదైతే శ్రీజ. బాగా ఆడి పాడి కూడా బాగా ఆడుతున్నాడు. అసలు హరీష్ గారు కూడా బాగా ఆడుతున్నారు. కానీ మరి ఏదో బీపీ క్యాండిడేట్ లాగా ప్రతి దానికి. నో, యూఆర్ రాంగ్. హీఈస్ నాట్ ఏ బీపీ క్యాండిడేట్. మానవత్వం ఉన్న మనిషి అతను. మీరు ఒక ఎపిసోడ్ లో చూస్తే ఇమాన్యుయల్ గాని ఇంకొక సెలబ్రిటీ కానీ కుక్ చేస్తున్నప్పుడు, కుక్ చేశాక ఫుడ్ అనేది తినాలి. కానీ అక్కడ బిగ్ బాస్ ఏమన్నారంటే ఫుడ్ బయటికి తీసుకొచ్చేసేయండి, మీరు కూడా బయటికి వెళ్ళిపోండి, టెనెంట్స్ బయటికి వచ్చేసేయండి అని అన్నారు. అప్పుడు ఏదైతే హరీష్ ప్లేట్ లో ఉందో ఫుడ్ తినకుండా, నా వల్ల కాదు బిగ్ బాస్, నాకంటూ ఒక మానవత్వం ఉంది, ఫుడ్ దగ్గర మీరు ఇట్లా చెయ్యొద్దు అని చెప్పేసి అలా ఆలోచించి వచ్చి వాళ్ళకి ఇస్తే కూడా తినలేదు. ఓకే, మానవత్వం అంటున్నావు కదా. నువ్వు ఉన్నది నీ ఇంట్లోనా బిగ్ బాస్ ఇంట్లోనా? బిగ్ బాస్ ఇంట్లో. మరి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏది చెప్తే అది పాటించాలి. మరి కాదు, ఇదే క్వశ్చన్ నువ్వు అరగుండు గీసుకోవాలి అనుకున్నప్పుడు
అన్నాడు కదా, అవును వెళ్ళి గీసుకున్నాడు కదా, అవును, గీసుకున్నాడు. అందుకనే కదా ఇప్పుడు ఈ అవును. ప్లేస్ లో ఉన్నాడు. మరి అప్పుడు నేను చేయను అని క్వశ్చన్ చేస్తే ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆల్రెడీ గీసుకునే వచ్చాడు కదా. మరి అదే ఎప్పుడైనా సరే వాళ్ళ చెప్పారు అంటే అక్కడ ఏదో ఉంటది. మనం అనవసరంగా దాన్ని అతను ఇంకా స్ట్రాటజీలో రాలేదు. అన్నం దగ్గర అన్నం తినకపోతే ఎన్ని నెగిటివిటీ ఉంటుందో తెలుసు, అది మనందరికీ ఆల్రెడీ తెలుసు. చాలా ఎపిసోడ్ లో చూసేసాం. మరి చాలా మంది ఒక 2 రోజులు తినకుండా కూడా ఉన్నారు, ఓన్లీ అది ఫ్రూట్స్. ఎప్పుడు? ఇది బిఫోర్ సీజన్ కదా, ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇప్పుడే కదా రీసెంట్ గా వెళ్ళింది. ఇది ఎలా వదిలేయండి. ఇప్పుడు ఇమాన్యుయల్ గుండంకుల్ అని అన్నాడు, కామెడీ. ఇమాన్యుయల్ అంటేనే కామెడీ. అది బాడీ షేమింగ్ కిందకి వస్తుంది హరీష్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అతను ఆల్రెడీ ఒకసారి అన్నప్పుడు పాజిటివ్ గానే తీసుకున్నాడు. నాట్ ఆల్ టైమ్, వన్స్ ఇస్ ఓకే. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, వన్స్ ఇస్ ఓకే. ఇప్పుడు లలిత జ్యువెలరీ ఆయన ఉన్నాడు, గుండు అని చెప్పి నీట్ గా పబ్లిసిటీ అవుతారు. కట్టప్ప ఉన్నాడు, గుండు అన్నట్టే పబ్లిసిటీ. ఈయన జుట్టు లేదు కాబట్టి గుండు అన్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా బొచ్చు లేదా మరి చెప్పాడు కదా, ఇమాన్యుయల్ కూడా అన్నాడు కదా, నాకు లేదు, నాకేమైనా ఉండుంటే నేను. గారు ఆగండి, హరీష్ ఏమన్నాడు? ఇమాన్యుయల్ కి ఆయనకి అదే డిఫరెన్స్. అతను అంటాడు, నేను అనను అనేసి అక్కడ అన్నాడు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. అయితే ఈ పాయింట్ కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేద్దాం తర్వాత. చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఫుడ్ విషయం ఉండేటప్పుడు ఏదైతే ఉందో అది టేస్ట్ బాగాలేదని చెప్పి దమ్ము శ్రీజ తనూజని అవును నామినేషన్స్ లో చెప్పింది. మొత్తానికే బాలేదు అని చెప్పలేదు. ఏమనిందంటే ఆమ్లెట్ లో ఆల్రెడీ ఉప్పు ఎక్కువైంది, సారీ చెప్పారు, వి అప్రిషియేట్ ఫర్ దట్. కానీ అక్కడ ఏం జరిగిందంటే మీరు ఫుడ్ దాని తర్వాత సగం చపాతీ మిగిలినప్పుడు పడేసిన దానికి ఫైట్ చేయడము. ఏమంటున్నారంటే ఆయిల్ పొటాటో ఫ్రై చేయమంటే తను ఏం చేసింది, ఒక ఆలు కుర్మా చేసింది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చేసింది అయితే ఓకే, నీకు అసలు తినటానికే చేయలేదు అంటే మీరు అనడంలో తప్పేం లేదు. అంటే వంటని పాడు చేసింది అంటే ఫ్రై అనుకున్నారు దాన్ని ఎగురు. ఇప్పుడు నేను కూడా ఆయిల్ మొత్తం ఉంటే మీరు తింటారా? ఒక్కటి చెప్పండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే మీరు తింటారా? మనిషి ఏం చేసిండు, ఆయిల్ మొత్తం. ఇప్పుడు మనం హైదరాబాద్ లో బిర్యానీలు గట్ట తింటున్నా దానిపైన ఆయిలే ఉంటది, సాంబార్ తింటున్నా దానిపైన ఆయిలే ఉంటది. ఒకటి నీకు వంట రాదు, ఉండే వాళ్ళని నువ్వు తప్పుగా అది మాట్లాడకూడదు. మాకు వంట రాదని కాదు, బిగ్ బాస్ ఏం ఆర్డర్ ఇచ్చారు, ఎంచుకోమని మిమ్మల్ని చెప్పారు కదా, మీరు ఎంచుకున్న వాళ్ళే కదా, మరి మీరు చేయాలి కదా. మరి ఎవరు తింటారు? మీరు ఎంచుకున్నారు, వాళ్ళు వండినప్పుడు వాళ్ళు ఎలా వండారు అదే తినండి. అదే లాస్ట్ కి చెప్పాము కదా, మొత్తానికి బాలేదు అని అనలేదు. నెక్స్ట్ టైం నుంచి మంచిగా చేయండి, మాకు తగ్గట్టు చేయండి అని చెప్పారు. అది మేము చేస్తాం, కానీ ఇంటి నుంచి బయటికి అన్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయిల్ విషయంలోనే ఆమె ఫుడ్ కే కాదండి. లెట్ మీ యాడ్ ద పాయింట్. శ్రీజ దమ్ము ఎందుకు నామినేట్ చేసిందంటే తనుజ గారు సెకండ్ డేనో ఫస్ట్ డేనో వచ్చినప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ బిచ్చింగ్ ని భూతద్దం లాగా అనుకోకండి, వెనక మాట్లాడడం జరిగింది. అది వెనక మాట్లాడడం జరిగింది, అర్థమవుతుందా? ఆ పాయింట్ తర్వాత ఫుడ్ పాయింట్ తీసింది అంతే. తనుజ విషయంలో నేను కూడా మాట్లాడతా, ఏమని ఆ పిల్లకి కొంచెం క్రాక్ ఉందా అని ఈ సిచ్యువేషన్ తర్వాత కూడా అంది. ఆ మాట తప్పు, ఆ మాట కంపల్సరీ నాగార్జున గారు దాని గురించి అడగాలి. గుండంకులు అనేది కూడా మనోడు సారీ చెప్పకుండా ఉండుంటే అడగాల్సిన అవసరం లేదు. సారీ చెప్పాడు కాబట్టి ఫ్రెండ్షిప్ బిల్డ్ అవటానికి కూడా కొన్ని మాటలు అనుకుంటారు కాబట్టి మళ్ళీ హరీష్ రెస్పెక్ట్ తో వాళ్ళ హక్కు కూడా చేస్తారు. ఇప్పుడు అదే చూసుకోండి, హరీష్ గారు ఉన్నారు, ఈ గుడ్డు విషయంలోనే ఒక గొడవ జరిగింది భరణి గారితో. ఆ గొడవలు అసలు భరణి గారు ఎమోషన్ ఏంటి, ఒక గుడ్డు వల్ల లోపలికి ఎవరిని పంపించట్లేదు. అవును, అది మనీష్ డిసిషన్ కదా. ఎందుకంటే ఆల్రెడీ చాలా రూల్స్ మీ సెలబ్రిటీస్ బ్రేక్ చేశారు. అంటే వాటర్ కోసం వస్తారు. ఆల్రెడీ 2 times బిగ్ బాస్ అలో చేస్తారు. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు మనిషి ఉన్నాడు, తాగాలి, దాహం అనేది. అడగండి, మమ్మల్ని అడగండి, మేము ఇవ్వమా? అడిగితే మీరు లోపలికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అది బిగ్ బాస్ హౌస్, అవును బిగ్ బాస్ తిరగాలని ఉంటది కదా, కొత్తగా వచ్చాం కదా, మీకు కాలర్స్ ఇచ్చాం కదా, ఇలా కూడా సరిపోదు. అక్కడ బయట మంచిగా చక్కగా సోఫాలు సరిపోదండి, హౌస్ మొత్తం తిరుగుతాం, రెంట్ కట్టున్నాం కదా. మీరే అన్నారు కదా బిగ్ బాస్ రూల్స్ పెట్టింది పాటించాలి అన్నారు. మరి మీ సెలబ్రిటీ టెనెంట్ అంటే ఏంటి? ఓనర్స్ ఇంట్లో రెంట్ ఉండడం. మరి రెంట్ ఉన్నప్పుడు మా ఇల్లు మేము తిరిగితే మీకు తప్పేంటండి? నాకు అర్థం కాదు. అక్కడ మాకు రూల్స్ ఉన్నాయి కదా అండి, ఇది బిగ్ బాస్ హౌస్ కదా, రియల్ హౌస్ కాదు కదా. ఫుల్ రూల్స్ మీరు కూడా పాటించట్లేదు కదా. మీరు ఫుల్
రూల్స్ మీరు పాటించారా? ఇప్పుడు మాకు వచ్చిన ఫుడ్ లో మీరు స్పూన్ పెట్టి తినలేదు. ఐ గెట్ టు దట్ పాయింట్ ఆల్సో. ఏంటి రాము ఏమన్నాడు, మేమేమో మీరు పర్ఫార్మెన్స్ చేస్తేనేమో బనానాలు యాపిల్లు ఇవ్వాలి, మాకు మాత్రం ఒక ఆలుగడ్డ కర్రీతో అన్నం తినాలంటే తినకండి, మాకు పనిష్మెంట్ వస్తుంది అనడం ఎంతవరకు కరెక్ట్? తెచ్చిచ్చింది ఎవరు? ఫుడ్ తెచ్చిచ్చింది ఎవరు? బిగ్ బాస్. ఫ్రూట్స్ తెచ్చిచ్చింది ఎవరు? మేము. ఓకే, అది కూడా ఎందుకు? పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఫుడ్. పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పి మీకు దయాగుణం ఎక్కువయ్యి. మాకు దయాగుణం ఎక్కువ. ఓకేనా? మాకు బిగ్ బాస్ ఇచ్చాడు, మాకేం చెప్పి బిగ్ బాస్ ఇచ్చాడు, అందుకని చెప్పి మేమేం చేసాం, మీరు తినకూడదు అని చెప్పడం జరిగింది. దాని గురించి నామినేషన్ లో ఆల్రెడీ ఈవిడ ఉంది కదా అని చెప్పి పాపం రాను ముంబైకి రాను మనోని తీసుకోవడం ఎంతవరకు తప్పు అసలు లేదు. అతను ఆల్రెడీ ఏమని అతనికి ఉన్నా కూడా కొంచెం అన్నం దగ్గర అలా చేయొద్దు కదా. రూల్ ఈజ్ రూల్ అంటే ఏదైనా సరే. మరి మా దగ్గర వచ్చి ఎందుకు ఫ్రూట్స్ అడగడం? మేము అయినా దయాగుణంతో ఇచ్చినప్పుడు అయినా ఉంది, మాకు లేదు. ఏమన్నా కావుంటే నాగార్జున గారు చూసుకుంటారు. రేపే మాట్లాడరు 90% దాని గురించి. అది అంత పెద్ద టాపిక్ కూడా కాదు. ఇక గుడ్డు గురించి వద్దాం. ఇప్పుడు గుడ్డు గురించి నేను చెప్తా, ఆగండి. సంజన గారిది చాలా తప్పు. ఇక్కడ చెప్పినప్పుడు తను చెప్పొచ్చు, గుడ్డు నేనే తిన్నాను అని చెప్పేసి. అక్కడ ఆల్రెడీ రాము గారిని కన్ఫ్యూజ్ చేసింది, భరణి గారిని కన్ఫ్యూజ్ చేసింది, ఇంకా తనుజని. వీళ్ళిద్దరిని ఇరికిచ్చింది ఎవరు? సంజన గారు. ఇక్కడ కామనర్స్ కి ఏమర్థమైంది, వీళ్ళు కావాలనే చేస్తున్నారు, కావాలనే దొంగతనం చేస్తున్నారు, తింటున్నారు. మేము ఆల్రెడీ పర్ఫార్మెన్స్ కి ఫ్రూట్స్ ఇస్తున్నాము, వాటర్ అడిగితే వాటర్ ఇస్తున్నాము. దీని మీద ఏంటి అసలు మరి మీ ఒపీనియన్? అక్కడ సంజన గారు ఒక గేమ్ ఆడారు. ఓకే, అంటే తనంతలో తానే గేమ్ ఆడుకొని తనకే గుడ్డు తీసుకు దొంగతనం చేసింది ఆవిడే. అవును. నా దగ్గర గుడ్డు ఉంది అని చెప్పింది ఆవిడే. నేను గుడ్డు తింటున్నప్పుడు వీళ్ళిద్దరూ చూసారని చెప్పింది ఆవిడే. అప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఆవిడ వరకే ఉంచుకోవాలి, కానీ మీరు హౌస్ ఉన్న కామనర్స్ అందరూ వీళ్ళందరూ నలుగురు చేశారని చెప్పి అతిగా ఆలోచించడమే అక్కడ పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అందుకే మనిషి కూడా ఏమన్నాడు, మీరు రావద్దు, 2 days రావద్దు అన్నారు. రాలేగా. అవును, రానన్నది కదా. ఓకే, మరి నాకేమన్నా ఇది ఫుడ్ అన్నప్పుడు వీళ్ళు తెస్తారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ ప్రియాని రిక్వెస్ట్ చేసింది ఒక టాపిక్ మాట్లాడడానికి, ఆయన అలా చేసినారు. తర్వాత మాకు డిస్కషన్స్ అయ్యాయి. అక్కడికి ఇది ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. గుడ్ టాపిక్, అది పెద్ద మ్యాటరే కాదు. తను అబద్ధం చెప్పడం చాలా తప్పు, దాచిపెట్టడం. తర్వాత సుమన్ గారి సిగరెట్స్ దాచిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ సంజన గారు? ఒకటి, ఇదే సిగరెట్ మీద ఇంతకు ముందు ఎపిసోడ్స్ చూసుకుంటే ఒక సిగరెట్ మీద ఒక ఆర్టిస్ట్ ఎవరైతే నాకు అది ఎమోషను, నాకు అది కావాలి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది అన్నప్పుడు గీతు రాయలు దాచింది, దాని మీద ఎక్కువ గొడవ అయింది. అవునా? కానీ ఆయన ఏంటి లాస్ట్ కి ఏంటి రియలైజ్ అయ్యింది, ఓకే సిగరెట్ అయితే కంట్రోల్ చేసుకుంటా. ఇక్కడ కూడా సుమన్ శెట్టి గారి సిగరెట్ అంటే బాగా ఎక్కువ ఇష్టం కాబట్టి సంజన గారికి ఒక క్యారెక్టర్ ఉండడం వల్ల హెల్త్ పాడవుతుంది. ఆవిడకి నేను ఆవిడని సపోర్ట్ చేయట్లే, ఆవిడ అలా ఆలోచించింది. తన కెమెరాకి అయితే చెప్పింది కదా, చెప్పింది స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అందుకనే నేను దాచాను. మరి ఓకే, ఇప్పుడు వరకు జరిగిన దాని గురించి చర్చించాము. ఓకే, నామినేషన్స్ విషయానికి వద్దాం ఇప్పుడు మనం. ఇంకేమైనా ఉన్నాయా దానికన్నా టాపిక్స్? మీరు ఏమైనా? నామినేషన్స్ కాదు, ఎవరు బయటికి వెళ్తారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా సెలబ్రిటీస్ 8 మంది ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నారు. మీకు సంబంధించిన ఒకళ్ళు కామనర్ ఎవరైతే డీమన్ పవన్ ఉన్నాడో మనోడు ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి రావడం కూడా ప్రజల ఓటింగ్ ద్వారే. నాకు తెలిసి అతను ఉంటాడు, నెక్స్ట్ వీక్ కూడా అతను ఉంటాడని నాకు గట్టి నమ్మకం ఉంది. యాజ్ హీ హావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్, తన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ విషయానికి వస్తే క్యారెక్టర్ బిహేవియర్ వైజ్ చూస్తే మాత్రం సంజన గారి బిహేవియర్ ఒకవేళ నాకు ఎంత చిరాకు అనిపించిందో, చూసే జనాలకి ఎంత చిరాకు మీకు ఏదో ఒక పాయింట్ లో ఉండొచ్చు. మీకు అయిందా లేదా? ఒక దగ్గర చిరాకు ఉంది, చిరాకు ఉండాలి కూడా. కానీ ఇప్పుడు ఆవిడికి ఒక 5 నెలల బేబీ, అలాంటి బేబీని ఇంట్లో పెట్టి అలరించడానికి మళ్ళా 2.0గా రావడానికి ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్ని ప్రెజర్ ఉంటది.
ఎలా ఉన్నారు ఆ ప్రెషర్ లో కూడా ఆవిడ ఫన్ క్రియేట్ చేస్తుంది. తప్పు చేసినా అది నాకు ఎక్కడ ఫన్ గా అనిపించలేదండి. ఎక్కడ నాకు ఫన్ అనిపించింది అంటే ఒక్క దగ్గర ఇమాన్యుయల్ సాలోన్ టైప్ రెడీ చేసి ఒక చిన్న స్కిట్ చేయడము, ఇలా తూడ్చడం, అక్కడ నాకు చాలా నేనే నవ్వుకున్నాను చాలా. అలా చేస్తే ఏం కాదు, కొంచెం క్రుయాలిటీగా ఈ దొంగతనాలు అవన్నీ నాకైతే చీప్ అనిపించాయి. యాజ్ ఎ కామనర్ గా చెప్తున్నాను, నాకైతే చీప్ అనిపించాయి. బికాస్ రూల్స్ ఇస్ రూల్స్, బ్రేకింగ్ రూల్స్ ఆర్ వెరీ రాంగ్. ఇప్పుడు ఈ కుర్చీ నాకు నచ్చొచ్చు, నీకు నచ్చకపోవచ్చు, తప్పేం లేదు. నాకేమనిపిస్తుందంటే సుమన్ శెట్టి గారు పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది. అవును, దానికన్నా లక్స్ పాప ఎవరైతే తక్కువగా ఓన్లీ ఒక్కొక్క పాయింట్ దగ్గర మాట్లాడడం, ఐ అగ్రీ ఫర్ దట్. ఆవిడ కూడా చాలా తక్కువ ఉంది పర్ఫార్మెన్స్. ఇక మిగతా వాళ్ళు అంటావా, సృష్టి కూడా ఎక్కువ నాకేం కనిపించట్లేదండి. సృష్టి అంటే లవ్ ట్రాక్ ఏమన్నా నడపడానికి కూడా సృష్టి నుంచుకునే అవకాశం ఉంది. నాకంటే ఇద్దరు అనిపిస్తున్నారు యాక్చువల్ గా. రీతు చౌదరి తోటే లవ్ ట్రాక్ నడుస్తుందేమో అనిపిస్తుంది. బికాస్ సృష్టి ఎక్కడ చూసినా సైలెంట్ గా కనిపించడం కానీ, లేదా ఒక దగ్గర ఆర్గ్యుమెంట్స్ కి ఇలా చేస్తుంది, తిన వాళ్ళు ఇలా జరుగుతుంది. ఎక్కడ వచ్చింది సంజన మ్యాటర్ లో అందరూ 2 days బిగ్ బాస్ హౌస్ లోకి రావద్దు అని చెప్తే అప్పుడు ఇలా అనవడం జరిగింది. కానీ అప్పటి వరకు నువ్వు ఒకవేళ బాధపడితే నీ దగ్గరకు వచ్చి కన్సోల్ చేయడం కానీ, నేను బాధపడితే నా దగ్గరకు వచ్చి కన్సోల్ చేయడం లేదు కదా, అదే చేస్తుంది. బాధలో ఉన్నప్పుడు అదే ఆవిడ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేనేమంటున్నా, ఆవిడ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏమో చెప్పలేము. నాగార్జున గారు వచ్చి వారం రోజులు అయ్యింది కదా, ఉంచుదాము, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడదాము అని చెప్పి చెయ్యొచ్చు, ఏదైనా జరగచ్చు. నాకైతే ఫైనల్ గా ఈ ఫ్లోరా లక్స్ పాప గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చేస్తారు అని. కానీ తనకి ఫ్యాన్స్ ఉంటే చెప్పలేం ఓటింగ్ ఎలా జరుగుతుందో. మనం రేపు కానీ ఎల్లుండి కానీ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మనకి నాగార్జున, అది నా ఒపీనియన్, మా సెలబ్రిటీల నుంచి సుమన్ శెట్టి గారు అనుకుంటున్నా నేను కూడా. సుమన్ శెట్టి గారికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే అతని దయా గుణము, చిన్న మెంటాలిటీ ఒకటి. అమాయకత్వం అంటున్నారు అందరూ. ఓట్లకి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఆ సినిమాలు చూసే వచ్చిన వాళ్ళు కాబట్టి అలాంటి అతను కనుమరుగైపోయాడు అనే టైపు ఇప్పుడు 2.0గా నిరూపించుకుంటారు అని చెప్పి ఆయనకు ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇంకా ఎమాన్యుల్ వీళ్ళందరూ ఉన్నా సరే వీళ్ళకి పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు ఈ లక్స్ పాప ఎవరైతే ఫ్లోరా సైనా గారు ఉన్నారో ఆవిడ వెళ్ళిపోయే అవకాశం ఉందని నాకైతే అనిపించింది. సో ఇదండి మా డిస్కషన్, ఇది మా రివ్యూ. మీకేమనిపిస్తుందో కమెంట్స్ లో మీ రెస్పాన్స్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ వీక్ రివ్యూ మళ్ళా శుక్రవారం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు TV5. బై బాయ్.